హాయ్ గాయ్స్, ప్రజెంట్ అయితే మనము గుంటూరు బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. ఈరోజు మనము గుంటూరు నుంచి నంద్యాలకు ట్రావెల్ చేస్తున్నాము. ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో సర్వీస్ నెంబర్ 6410. ఫ్రంట్ వ్యూ చూడండి. గుంటూరు బస్ స్టాండ్ బాగుంది, కానీ విజయవాడతో పోలిస్తే కొంచెం నీట్నెస్ అంతగా అయితే ఉండదు. నాకు విజయవాడది బెస్ట్ బస్ స్టాండ్ చెప్తాను గుంటూరుతో పోలిస్తే. గుంటూరు కూడా పెద్ద బస్ స్టాండే, కానీ విజయవాడ బెస్ట్ బస్ స్టాండ్. మన బస్ ప్లాట్ఫామ్ నెంబర్ 7 లేదా 8 లేదా 9లో వచ్చి ఆగుతూ ఉంటుంది. మోస్ట్లీ ఈ 3 ప్లాట్ఫామ్స్లోనే వచ్చి ఆగుతూ ఉంటాయి. ఇంకా పర్ఫెక్ట్ చెప్పాలంటే 8 లేదా 9లో ఆగుతూ ఉంటుంది మన బస్సు. 10:30కి ఈ బస్సు గుంటూరు నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 5:30 నంద్యాల చేరుకుంటుంది. ఏ బస్సు అబ్బా ఇది? బెంగళూరు వెళ్ళే బస్సు. కాకినాడ నుంచి బెంగళూరు వెళ్ళే అమరావతి ఏసీ సీటర్ బస్సు. అత్యంత దూరం ప్రయాణించే ఏపీఎస్ఆర్టీసీ బస్ కూడా అదే. నియర్లీ 900 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది ఆ బస్సు. టికెట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. మన బస్సు అయితే ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. ఫస్ట్ వచ్చే బస్సు కాదు, బ్యాక్ సైడ్ వచ్చే బస్సు. నేను ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో టికెట్ బుక్ చేసుకున్నాను. నాకు 550 రూపాయలు పడింది. యాప్ లేదా అఫీషియల్ వెబ్సైట్ ఏదైనా ఒకటే. ఒకవేళ మీరు అభి బస్సులో కానీ రెడ్ బస్సులో బుక్ చేసుకుంటే 580 రూపాయలు పడుతుంది. 30 రూపాయలు ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్ లేదా యాప్ బుక్ చేసుకోండి, బెటర్. ఓకే, ఇన్సైడ్ వ్యూ ఎందుకు చూపించలేదంటే మొత్తం కూడా అన్ని సీట్లు రిజర్వేషన్ అయిపోయినాయి. నేను ఒక్కటే గుంటూరు నుంచి ఎక్కేది, మిగతా వాళ్ళంతా కూడా విజయవాడ నుంచి ఎక్కినారు. లోపల ఇన్సైడ్ ఏమన్నా కెమెరా ఆన్ చేస్తే అబ్జెక్షన్ చేసే పరిస్థితులు ఉంటాయి. చాలా ఫేస్ చేసినటువంటివి. ఎందుకు కానీ నేనైతే ఇన్సైడ్ వ్యూ చూపించలేదు, క్షమించండి. సీట్స్ కంఫర్టే. ఏమంటే BS6 బస్ కాదు, కొత్త బస్ అయితే కాదు, ఓల్డ్ మోడల్ బస్సే, కానీ మెయింటెనెన్స్ బాగుంది. 10:15కి వచ్చిన బస్సు 10:30కి స్టార్ట్ అయితే అయ్యింది. ఇంకా చెప్పినాడు నర్సరావుపేట, వినుకొండ బస్ స్టాండ్లోకి అయితే వెళ్ళదు, బయట నుంచే వెళ్తూ ఉంటుందని చెప్పినాడు. మోస్ట్లీ ఇంకా డైరెక్ట్గా మార్కాపురంలో రిజర్వేషన్ ఉన్నారు ఒక 4. వాళ్ళ పర్పస్ మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల చేరుకుంటాము. అంటే రూట్ ఎలా అంటే నర్సరావుపేట, వినుకొండ, త్రిపురాంతకం, కుంట, మార్కాపురం, గిద్దలూరు మీదుగా నంద్యాల వెళ్తాము. ఇంకా ఈ బస్సే నేను చూస్ చేసుకున్నా అంటే పంచువాలిటీ పరంగా బాగుంది, అందుకు ఈ బస్ చూస్ చేసుకున్నాను. సర్వీస్ నెంబర్ 6410 ఆలగడ్డ డిపో బస్సు. అంటే నంద్యాల మీదుగా ఈ బస్సు ఆలగడ్డకి అయితే వెళ్తుంది. నేను నంద్యాల వరకే రిజర్వేషన్ చేసుకున్నాను. ఎవరైతే మహానంది వెళ్ళాలి అనుకునే వాళ్ళకు కూడా ది బెస్ట్ చాయిస్ ఈ బస్సు. 5:30కి నంద్యాల దిగుతుంది. 6 గంటలకి మనకు మహానంది వెళ్ళే బస్సు ఉందనుకుంటా. 6:15కి ఒక ఫస్ట్ బస్సు ఉంటుంది, అందులో ట్రావెల్ చేయొచ్చు. ఓకే, సిటీ అవుట్ సైడ్ దాటుతున్నాము. చెప్తున్నా కదా, నర్సరావుపేట కానీ వినుకొండ కానీ బస్ స్టాండ్లోకి అయితే వెళ్ళదు, డైరెక్ట్గా మార్కాపురం వెళ్తుంది. హోటల్ శుభం హోటల్ అనుకుంటా, అదే హోటల్. ఇందులో ఎవరన్నా ఫుడ్ తిని ఉంటే రివ్యూ అయితే ఇవ్వండి. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. అర్ధరాత్రి 2:20 మార్కాపురం చేరుకున్నాము. చెప్పినా కదా, దాదాపు 4 అనుకున్నాను. నా పక్కన కూర్చున్న 4 అనుకున్నా, కానీ 10 మంది దాకా మార్కాపురం దిగినారు. ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి చాలా బస్సెస్ ఉంటాయి. ఈవెన్ మనకు మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ అని ఫేమస్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్సే, లేదా మీరు ఆటోలో వెళ్తే 20 రూపాయలు ఛార్జ్ అవుతుంది.
ఇక్కడ నుంచి చాలామంది రైల్లో ట్రావెల్ చేసి ఇక్కడికి చేరుకొని ఈ బస్ స్టాండ్ నుంచే వెళ్తూ ఉంటారు శ్రీశైలంకు. నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. పల్లె వెలుగు బస్సులో వెళ్తే శ్రీశైలంకు 100 రూపాయలు అవుతుంది. ఎక్స్ప్రెస్ అయితే 200 అవుతుంది. బస్సెస్ అయితే చాలా ఉంటాయి. 2 గంటల 20 నిమిషాలకు వచ్చిన బస్సు 2 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. అంటే 10 నిమిషాల బ్రేక్ తర్వాత స్టార్ట్ అయితే అవుతుంది కాదు, అయ్యింది కూడా. టీ బ్రేక్కి మధ్యలో 1 గంటకే ఒక అవుట్ సైడ్ దగ్గర ఆపినాడు. అది షూట్ చేయలేదు అప్పుడు, కానీ స్పీడ్ బాగుంది. నాకైతే ఎక్కడ పెద్దగా విసుగు అనిపించలేదు. చాలా బాగా డ్రైవ్ అయితే చేస్తున్నాడు డ్రైవర్. బాగుంది డ్రైవింగ్ అయితే. ఓకే, నంద్యాల బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. ప్రజెంట్ 5 గంటల 10 నిమిషాలు అవుతుంది. బాగానే తీసుకొచ్చినాడు. 5:30 లోపు రావాల్సిన బస్సు 20 నిమిషాల ముందుగానే నంద్యాల చేరుకుంది. ఇక్కడ నుంచి 2 నిమిషాలు అంతే మనకు. నంద్యాల బస్ స్టాండ్ ఇదే. టైం 5 గంటల 15 నిమిషాలు అయింది. బస్సు లగేజ్ దింపుకోవడానికి వెళ్ళిపోయినాడు. అక్కడ ఒక పావు గంట 20 నిమిషాలు అవుతుంది. మళ్ళీ 5:30 5:35 లోపు స్టార్ట్ అవుతుంది బస్సు అయితే. చాలా బాగుంది. ఓవరాల్ జర్నీ అయితే చాలా బాగుంది. 5 రేటింగ్కి 5 ఇస్తాను. ఎక్స్ట్రాడినరీ. ఛార్జింగ్ పాయింట్ కూడా బాగానే పనిచేస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ పర్పస్. టీవీ లేదు. మార్నింగ్ వ్యూ చూడండి. ఈ సైడే మనకు మహానంది వెళ్ళే బస్సు సాగుతూ ఉంటాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.